నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సందీప్ కుమార్. ఒక ఇంట్లో తమ్ముడు బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాడు, కామన్. తండ్రి ఆఫీస్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాడు, డిఫరెంట్. చివరికి అమ్మ కూడా వంట బంక్ కొట్టి సినిమాకి వెళ్ళారా? ఏంటి భయ్యా, ఫ్యామిలీ ఫ్యామిలీ బంకులు కొడుతున్నారా నాన్న? మరి బంక్ కొట్టే ఫ్యామిలీ స్టోరీ అంటూ ఈ పాట తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి సందీప్. సినిమాకొచ్చానమ్మా, నిన్నే చూసానమ్మా, నాన్నకి చెప్పొద్దమ్మా, నా కాలేజీకేడుమ్మా, నీ తలపై కొంగే కప్పి తెగ కంగారు పడిపోతావు, మన పక్కింటి అది అడ్డు ఉన్నా తనలావేది దచలేదు నిజమేగా, దునియాతో నీకేంటమ్మా, నాతో చెబితే చాలమ్మా, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లు, మనతో రాడు నాన్న పక్కాసలో, చెల్లో చెల్లో నువ్వు నాతో చెల్లు, మనతో రాడు నాన్న పక్కాసలో, సినిమాకొచ్చానమ్మా, నిన్నే చూసానమ్మా, అమ్మా నాన్నకి చెప్పొద్దమ్మా, నా కాలేజీకేడుమ్మా. అమ్మా నువ్వు కూడా ఇలాగ నాకు చెప్పకుండా సినిమాకి వస్తావా? ఎందుకు వస్తావు అంటే నువ్వు ఒక్కదాన్ని సినిమాకి వెళ్ళిపోతావా? నేను హట్టు నీతో పచ్చి. ఓ నేను మీరలేదు వద్దు, నువ్వు ఏమో అన్నా కానీ గర్ల్ ఫ్రెండ్ తోటి నేను సినిమాకి ఎవరానేది, అయినా కానీ చూపు తిప్పుకుంటూ నిన్ను నువ్వే నచ్చాలి అనుకోలేదా? అవును కాదో నన్ను అడగవమ్మా, ఇల్లు తాళం ఉంటే నేను వస్తానమ్మా, సినియాతో నాకేంటమ్మా, నాతో వస్తే చాలమ్మా, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో రాడు నన్న పక్కాసలో, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో రాడు నన్న పక్కాసలో, సినిమాకొచ్చానమ్మా, నిన్నే చూసానమ్మా, అమ్మ తల్లి నాన్నకు చెప్పొద్దమ్మా, నీ కాలేజీకి డుండుమా. అయ్యో నాన్న కూడా వచ్చేసాడు కదా సినిమాకి బంకు కొట్టి ఆపి, అయ్యో నాన్న కూడా వచ్చేసాడంటే ఇంకేముంది, అందరం బంకే. చూసావమ్మా, నువ్వు బంకే, నాన్న బంకే, నేను బంకే, మన ఏ ఫ్యామిలీ? డుమ్మా ఫ్యామిలీ కదా. ఇంటర్వెల్ అయినాక నిన్ను నేను చూసినాను, దానికంటే పెద్ద షాకు మోగినాడు సింగ్ వెనకే, అది నాన్న రింగు టోను, చూడలేదు నేను బ్రతికిపోయా, ఎన్నోసార్లు కలిసి చూద్దామన్నా, ఒక్కడిట వస్తే ఎంత గుండె కోత, దునియాతో నీకేంటయ్యా, నాతో వస్తే చాలమ్మా, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో రాడు నన్న పక్కాసలో, చెల్లో చెల్లో నువ్వు నాతో చెల్లో, మనతో రాడు నన్న పక్కాసలో, సినిమాకొచ్చానమ్మా, నిన్నే చూసానమ్మా. అమ్మా నాన్నకి చెప్పమాకు, చెప్పావు కదా ఇంటి దగ్గర, ఏంటి నువ్వు అలా చెప్తే ఎలాగా? చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో రాడు నన్న పక్కాసలో, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో రాడు నన్న పక్కాసలో, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో రాడు నన్న పక్కాసలో, చెల్లో చెల్లో నువ్వే నాతో చెల్లో, మనతో రాడు నన్న పక్కాసలో. వద్దు, అసలు ఏం జరిగింది ఇక్కడ? మీరేం డుమ్మ కొట్టారమ్మా? సినిమా వంట బంకు. నువ్వు రాజా ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా, నువ్వు మనం రోజు ఇక్కడే మొత్తం. బాబురావు గారు కొత్తగా ఉంది కదా సార్ ఫ్యామిలీ? బాగుందండి, కొత్త అంటే ఒక సినిమా ఫ్యామిలీ అనమాట, అంటే బంకు కొట్టే ఫ్యామిలీ వాళ్ళ సినిమా ఫ్యామిలీ ప్యాకేజ్ అంటారు కదా ఇందాక మీరు అన్నారు అట్లాగా. అయితే ఇలాంటి సందర్భాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, అది మనం ఇప్పుడు ఆహా ఈహీ ఓహోలో ఇంకోసారి చూపించామంతే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జొన్నవితులు గారు.
మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఇదేం కొంపయ్యా అసలు. బంకు కొంప కాదు, వీళ్ళు బంకు కొట్టి రాలేదు, బొంకు కొట్టి వచ్చి. చాలా తమాషాగా ఉంది కాన్సెప్ట్. చాలా ముగ్గురు కలిసి సహజంగా ఎక్కడికైనా పెడతారు, భార్యాభర్త కొడుకుని తీసుకుని. అట్లా కాకుండా తల్లిదండ్రులు తెలియకుండా కొడుకు వచ్చాడు, భర్తకి తెలియకుండా భార్య వచ్చింది, తన ఒక్కడు పాపం వచ్చాననుకున్నాడు ఆయన. ముగ్గురు కలిసి వెళ్ళారు. చాలా 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 చక్కగా ఉంది, చాలా బాగా చేసి. సార్ కానీ నాకు డౌట్ వచ్చింది సార్, అసలు ఎవరు చెవులు మెలేయాలి ఇక్కడ? గుంజెళ్ళు తీర్చడంలో ఒక విధానం ఉంది తెలుసా సార్? అదిరిపోయి వీళ్ళు వాళ్ళ చెవులు పడితే వాళ్ళు వీళ్ళ చెవులు. కమ్, యూ హోల్డ్ సన్స్ చెవు, యూ హోల్డ్ డాడీస్ చెవు. స్టాండ్. మమ్మీ యూ హోల్డ్ యువర్ హస్బెండ్స్ చెవు. ఇద్దరు చెవులు పట్టుకో. గుంజలు తీయండి 3. 1 3. చాలు అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా బంక్ కొడుతూ కలకాలం ఇలా హ్యాపీగా ఉండండి.